వెదరు చల్లగా ఉంది. ఇంకా సాయంత్రం పూట అయితే పిల్లలం మేమందరము బయటికైతే వెళ్ళాము. బయటికైతే వెళ్ళినప్పుడు అక్కడే షవర్మ అయితే చూసాము. చాలా రోజులైంది కదా షవర్మ తిందాం, ట్రై చేద్దాం అనేసి సరే అనేసి తిన్నామన్నమాట నలుగురము. బిల్ అయితే టూ మచ్ అయింది. ఆ బిల్కి అయితే మనకు కిలో మటన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా అట్లా కాదు, ఇంట్లోనే షవర్మ వేసుకుందాం అనేసి ఈరోజైతే ఇంట్లోనే వెజిటేబుల్ పన్నీర్తో అయితే షవర్మ అయితే చేశాను. చపాతీ, వెజ్ రోల్స్ అనమాట. టేస్ట్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదనమాట. ఇంకా ఇంట్లో అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఈజీగా ఇలా సింపుల్గా చేసుకోవడమే. ఇంకా బయటికి వెళ్ళి అస్సలు తినాల్సిన అవసరం లేదు. కొంచెం ఓపికతో చేసుకుంటే హెల్దీ మనకు షవర్మ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా షవర్మకి అయితే ఇంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోండి. ఇంకొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని క్యారెట్, క్యాప్సికము, టమాటా, ఆనియన్, బీనీస్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసుకొని ఇంకా కలుపుకొని సిమ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇంకా పన్నీర్ కోసం అయితే పెరుగు అయితే తీసుకున్నాను. పెరుగు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని పెరుగులో అయితే మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇంకా పన్నీర్ పీసెస్ అయితే చిన్నగా కట్ చేసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. ఇంకా పన్నీర్కి అయితే ఈ మిశ్రమం మొత్తం కలిపేలాగా కలుపుకోవాలి. ఇంక ఇది అయితే చక్కగా కలిసిపోయింది కదా, ఇది పక్కనైతే పెట్టేసుకుందాము. పన్నీర్ కూడా కొంచెము ఆయిల్ అయితే ఫ్రై అయితే చేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఇంకా దాంట్లో కూడా పోపు దినుసులు వేసుకొని పన్నీర్ అనేది దీంట్లో వేసుకుందాము. ఇంకా గిన్నెకున్న మిశ్రమం మొత్తం అలానే ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసి కలుపుకొని అది కూడా దీంట్లో వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పన్నీర్ అయితే ఉడకనిద్దాం. చూడండి, పన్నీర్ అయితే ఉడికి ఆయిల్ అయితే పైన మంచిగా తేలియాడుతుందన్నమాట. పాలు మంచిగా మరిగినాక మీగడ ఎలా వస్తుంది ఇంకా అలా అయితే పన్నీర్ ఉడికి ఆయిల్ అయితే ఈ విధంగా వచ్చింది. చూడండి మంచిగా చక్కగా. మీరు పన్నీర్ ఫ్రై అయితే వేసుకొని, లేదు ఫ్రై చేయకుండా అలానే వేసుకుంటామంటే అలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా పన్నీర్ మంచి ఫ్రై అయిపోయింది కదా, ఇంకా వెజిటేబుల్స్లో పన్నీర్ కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇంకా మనకైతే మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఇంకా చపాతీలు అయితే చపాతీ పిండి కలుపుకొని ఇంకా ఎంతమంది ఉన్నారో అన్ని చపాతీలు అయితే చేసుకోవాలి. మేమైతే మనిషికి 2 తిందాం ఈరోజు అనేసి మనిషికి 2 అయితే చేశాను. చపాతీలు వేసి మంచిగా చక్కగా అయితే కాల్చేసుకొని ఇంకొక చపాతీలో కొద్దిగంతా ఈ చాట్ అయితే వేసుకున్నాను అన్నమాట. ఈ స్టఫ్ దీంట్లో వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ అయితే చేసుకోండి. ఇలా చేసుకుంటే ఒక సైడు మనకు స్టఫ్ అయితే పడిపోకుండా ఉంటుంది, ఇంకో సైడ్ అయితే ఈజీగా తినడానికైతే ఉంటుంది. మొదటిసారి ట్రై చేశాను కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టంగా తిన్నారు. చాలా బాగా నచ్చిందంట అందరికీ. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో హెల్తీగా తినాలి అంటే ఈ విధంగా తినండి అన్నమాట. కానీ కొద్దిగా ఓపికతో చేసుకోవడమే. చూడండి, ఒక సైడ్ అయితే రోలింగ్ ఎంత బాగా వచ్చిందో, ఇంకో సైడ్ అయితే ఈ విధంగా ఈజీగా మనకు పట్టుకొని తినడానికి. ఇలాంటి ఏమైనా పేపర్స్ ఉంటే మనకు పేపర్ ఇలా చుట్టుగా వేసుకొని కూడా తినడం అన్నమాట. ఇక చూడండి రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ వెజ్ రోల్ అన్నమాట. మన వీడియో ఎలాగ అనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో అయితే ముందుకు వస్తాను. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే చేసి పెడతాను. ఇంకా ఫుల్ అయితే ఆకలేస్తుంది. ఇంకా టేస్ట్ అయితే తినేసి చెప్తానన్నమాట. తిన్నానైతే టేస్ట్ అసలు చెప్పాల్సిన అవసరమే లేదండి. అంత బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.